రాష్ట్రంలో రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. భగవాన్ కూడా ఈ పరిస్థితి రాకూడదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది అరటి కానీ, చీని కానీ, సరనిమ కానీ, టమోటా కానీ, ఉల్లి కానీ, పసుపు కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ ఏ పైరుకు గిట్టుబాటు ధర లేదు. అసలు అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. తోటకాడికి వచ్చి వ్యాపారస్తులు రావడం లేదు. పంట ఏం చేయాలో పండించినాక అర్థం కాక రైతులు లబోదిబోమంటున్నారు. ఈ యొక్క పండ్ల తోటలకు చెట్లకే పనులు ఆగిపోతున్నాయి. ఇక మిగతా ఉల్లి, టొమాటో ఇవి వచ్చేసి గొర్రెలకు బర్రెలకు వదిలేసే పరిస్థితి ఉంది. బట్ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రంగప్రవేశం చేసి కనీస మద్దతు ధరకు రైతుల వద్ద నుండి ఆ పంట కొనాలి. అది కనీస ధర్మం, కనీస కర్తవ్యం ప్రభుత్వానికి. కానీ అదేమి దురదృష్టమో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే నీరో చక్రవర్తి పిడేలు వాయిస్తున్నట్టు ఉంటుంది. మాటలు తప్ప చేతలు, కొట్టి మాటలే. దీనికి తోడు ఎరువుల ధరలు పెరిగినాయి. కొన్నిసార్లు యూరియా కొరత, సబ్సిడీ విత్తనాలు సకాలంలో అందించడం లేదు, పంటల బీమా వర్తించడం లేదు, పంట నష్టపరిహారం సకాలంలో ఇవ్వడం లేదు, డ్రిప్ ఇరిగేషన్ అంతంత మాత్రమే, సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగింది, పావుల వడ్డీ పథకానికి పాడగట్టడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ పథకం చూస్తే ఇది పంచపాండవులు మంచం కూరలా తయారైంది. ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పైసా ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు 20,000 ఇస్తామని చెప్పి 6,000 కోత కోసి రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తామని 7 లక్షల మంది రైతులకు అనర్హులుగా చేసి కోత పెట్టారు. కౌలు రైతులకు ఇవ్వడం లేదు. అంటే రైతుల పరిస్థితి ఇక్కడ దయనీయంగా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో రైతులను నిర్మాణాత్మకంగా ఆదుకోవాల్సింది పోయి రైతన్న మీకోసం అని చెప్పేసి పంచసూత్రాలు బోధిస్తారట. చేసేదేముండదు, పంచసూత్రాలు బోధిస్తారట. చంద్రన్న మా పంచప్రాణాలు పోతా ఉన్నాయి, మాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పేసి రైతులు మొత్తుకుంటూ ఉంటే దాని గురించి పట్టించుకోకుండా పంచసూత్రాలు బోధిస్తారట. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయన్న గురజాడ సూక్తితో స్ఫూర్తిని పొంది రైతులను నిర్మాణాత్మకంగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.